దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దిన ధ్యానాంశాన్ని అనగా నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దిన ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు మనకి సెలవిస్తున్నటువంటి మాట నేటి దిన ధ్యానాంశము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించమంటున్నారు ప్రభు. హల్లెలూయా. మనము మన జీవితంలో మనం వెళుతున్నటువంటి మార్గంలో ఎంతోమంది ఎదురుగా వస్తుంటారు. దేవుడు మన జీవితంలోనికి ఎంతోమందిని పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రేమించాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి ఎదురుగా వచ్చిన వాళ్ళు, మరి మన జీవితంలోనికి వచ్చిన వాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, మన కొరకు నిలబడేవాళ్ళు, మనతో నడిచేవాళ్ళు అనేక మంది. ఎందుకు అనంటే, ఒక జాబ్ చేస్తూ కూడా మన చుట్టూ అనేక మంది ఉంటారు. తెల్లవారు లేచింది మొదలుకొని మరి ఇంటి దగ్గర మనం ఉండటం కంటే మరి ఆ యొక్క జాబు పర్పస్ మీద మనము ఆఫీస్లో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మన చుట్టూ మనం ఉన్నటువంటి ఆ స్థలంలో అనేక మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్వభావం కలిగి ఉంటారు. కొంతమంది నిన్ను మంచి అనొచ్చు, కొంతమంది నిన్ను చెడుగానో మరి చెప్పవచ్చు. కానీ ప్రభు సెలవిస్తున్నారు, నీవు పరిశుద్ధముగా జీవించినట్లయితే, హల్లెలూయా, పరిశుద్ధత నీ హృదయంలో ఉన్నట్లయితే నిన్ను పరిశుద్ధుడిగా ఎంచి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎదుటివారు ఏమన్నారు, ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఎదుటివారు నా మీద ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచనలు మనం పక్కన పెట్టుకుని, ఈరోజు గనక హృదయాన్ని శుద్ధీకరించుకుని నీ గురించి చెడుగా మాట్లాడే వారి కొరకు నీవు ప్రార్థించగలిగితే, హల్లెలూయా, నిన్ను తగ్గించాలని చూసేవాళ్ళ నిమిత్తము నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ విషయంలో నీకు వ్యతిరేకతలు తెచ్చేవారి గురించి నువ్వు ప్రార్థించగలిగితే, పరిశుద్ధతను నీవు కలిగి ఉంటే, హల్లెలూయా, నిన్ను ద్వేషించే వారి నిమిత్తమే దేవుడు ప్రార్థించమని చెప్పాడండి. హల్లెలూయా. ప్రేమించే వారి కొరకు కాదు, దేవుని మాటలను విని దాని ప్రకారం నడుచుకునే వారి నిమిత్తము దేవుడు మరి శిలువ యాగముగా, మరి శిలువలో ఆయన మరణమై తిరిగి పునరుద్ధానుడై ఆయన లేచినటువంటి త్యాగమునకు ప్రతిఫలముగా నీలో మార్పు నీవు దేవునికి చూపించగలిగినట్లయితే, హల్లెలూయా కదండి. మనము ఒకప్పుడు అలాంటి వారమే, మనము ఒకప్పుడు అలాగున మాట్లాడిన వారమే, మనము ఒకప్పుడు దేవునికి విరోధముగా జీవించిన వారమే. కానీ ఎప్పుడైతే దేవుని స్వభావాన్ని నువ్వు ధరించుకుంటావో, ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూపించగలుగుతావో, అది కదా పరిశుద్ధత అంటే. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో ఎదురైన సమస్యలను బట్టి కృంగిపోయే కంటే, నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉందా, నా జీవితంలో నేను వెళ్ళినటువంటి మార్గాల గుండా నేను తెచ్చిపెట్టుకున్న శాపం ఏదైనా ఉందా, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధముగా నువ్వు జీవిస్తేనే తప్ప దేవుణ్ణి చూడలేవంట. హల్లెలూయా. ఇక్కడ ఆ వాక్యం చూద్దాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. హల్లెలూయా. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నము దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. ఎదుటివారి రియాక్షన్ నీకు అనవసరం. నువ్వు చక్కగా పలకరించావు, నీ మాటను వాళ్ళు వినలేదు. బాగున్నారండి అని అడిగావు, వాళ్ళు పట్టించుకోలేదు, నీకు సమాధానం ఇవ్వలేదు. దానికి నీకు దిగులు పడవలసిన అవసరం లేదు, దానికి నీవు వ్యాకులు పడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నీవు దేవుని మాటకు లోబడ్డావు గనక నీకు దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రేమించినటువంటి నీ శత్రువుని బట్టి కాదు. నేను ఇక్కడ ఒక మాట ఉపయోగించాను, ప్రేమించినటువంటి నీ శత్రువుని బట్టి కాదు. హల్లెలూయా. వారి క్రియలను బట్టి శత్రువు కానీ
దేవుని యొక్క స్వరూపమును బట్టి మనము ప్రేమించున్నాం. హల్లెలూయా. ఒకప్పుడు నేను అంతే కదా, ఒకప్పుడు నా జీవితం అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మనందరం అనుకుంటాము మనం ఏదో పరిశుద్ధులమని, కానీ మారు మనసు పొందడం అనేది చాలా అవసరం. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచించి, మనం చేసిన తప్పిదములను బట్టి దేవుని సన్నిధిలో లోబడితే ఎలాంటి జీవితం ఉందో, అదే లోబడుటను గురించి నీ శత్రువులకు నువ్వు చెప్పినట్లయితే, హల్లెలూయా, నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి. మారు మనసు పొందమని, నీ యొక్క స్వభావమును విడిచిపెట్టుకోమని, నీకున్నటువంటి లోపాన్ని గనక వారికి ఉన్నటువంటి లోపాన్ని గనక మనం తెలియచేయగలిగితే, వారిని ప్రేమిస్తూ మనం మాట్లాడగలిగితే, వారిని ప్రేమిస్తూ మనం మార్చుకోగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్నాడని నీకు వ్యతిరేకముగా ఉన్నవారే నీకు సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాట, ఇంకొక మాట సెలవిస్తూ ఉన్నారు ప్రభు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. శత్రువును సైతము ప్రేమించగలిగినటువంటి హృదయం నీలో ఉంది అంటే దేవుణ్ణి చూసే ధన్యత నీవు పొందుకుంటావు. ఈరోజు శత్రువు నాకు ఎప్పటికే శత్రువే అని నీవు అనుకుంటే దేవునితో సంబంధం ఎలా కలిగి ఉంటావు? దేవునితో నువ్వు సహవాసం ఎలాగ చేస్తావు? దేవుణ్ణి అడగడానికి సిద్ధ మనసు మనకు ఎలాగొస్తుంది? దేవుడి నుంచి పొందుకోవడానికి అర్హత మనకి ఏముందని దేవుణ్ణి అడగగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువును బట్టి ఆలోచనలు మాని దేవుని యొక్క నామమును బట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి. అతడు ఎలాంటి వాడైనా దేవునికి సమాధానం ఇస్తాడు. ఒకానొక దినమందు నీ శత్రువుల ఎదుట భోజనము దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దావీదు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి. హల్లెలూయా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి. హల్లెలూయా. అవునండి, మనకు శత్రువులు అని మనము భావించకపోయినా వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు చేసినటువంటి దౌర్జన్యములను బట్టి నీవు కృంగిన సమయంలో దేవుని మాటకు గనక నీవు లోబడగలిగినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సౌలు విషయంలో చాలా తను తగ్గించుకున్నాడండి. అభిషేకము పొందిన సౌలు, అభిషేకము పొందిన దావీదు. హల్లెలూయా. సౌలు దావీదు అభిషేకాన్ని అంగీకరించలేదు. దావీదు అభిషేకములో ఉన్నటువంటి విలువను తెలుసుకుని సౌలుకు దూరముగా ఉండడం, సౌలు నుంచి పారిపోవడం, సౌలు నుంచి దూరముగా జీవించడం మొదలుపెట్టాడు. ఎందుకు అనంటే తనకు హాని కలుగుతుందని తెలిసి, అలాగున సౌలు తనకు అందుబాటులోనికి వచ్చినప్పుడు కూడా ఏ హాని చేయకుండా సౌలు విషయంలో దేవుని ఎదుట మొరపెట్టాడు. హల్లెలూయా. సౌలు తనకు ప్రాణహాని చేయటానికి కూడా సిద్ధపడుతున్నాడని తెలిసినప్పటికీ దూరముగా అయినా పారిపోయాడే కానీ దేవుని మాటకు లోబడుతూ అతని మీద చెయ్యి వేయలేదండి. అతనికి హాని కలిగించలేదు. అతనికి ఎలాంటి హాని కలగకుండా తనకు తానుగానే తగ్గించుకుని పారిపోయాడు. అతడు అభిషేకము పొందిన వ్యక్తినైతే నేను కూడా అభిషేకము పొందిన వ్యక్తిని. ఎప్పుడు కూడా దావీదు గర్వము అనేది తన హృదయంలోనికి తీసుకురాలేదని. సౌలు హృదయంలో గర్వం ఉన్నది, దావీదు హృదయంలో వినయం ఉన్నది. కాబట్టి సౌలునకు దావీదు దూరముగా పారిపోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సౌలును ఏమి చేయవలసి వస్తుందో, సౌలును వ్యతిరేకించవలసి వస్తుందేమో. సౌలును ఎదుర్కొన్నప్పుడు అతని మీద నేను పడలేను, కానీ అతడు నన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడు. అతడు నాకు హాని చేయడానికి ఇష్టపడుతున్నాడు. గనుక హాని చేసే సమయంలో నేనేమైనా అతని మీద తిరగబడవలసి వస్తే, అతని మీద వ్యతిరేకించవలసి వస్తే దేవుని నామాన్ని దేవుని యొక్క అభిషేకాన్ని నేను తక్కువ చేసిన వాడనవుతానని చెప్పి దావీదు తనను తాను తగ్గించుకుని దేవుని యొక్క అభిషేకమునకు విధేయుడై సౌలును గౌరవించడము, సౌలుకు విధేయత చూపించడము, సౌలుకు దూరముగా పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోయినటువంటి దావీదు హెచ్చింపబడ్డాడు. దేవుని మాటకు లోబడిన దావీదు హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి చాలా అవసరం అండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఇచ్చినటువంటి అభిషేకమును బట్టి సౌలును దూరముగా వెళుతూ, ప్రభువా నన్ను రక్షించు. ఇక్కడ దావీదు ఏ పరిస్థితుల్లో అయినా యుద్ధానికి నేను వెళ్ళొచ్చా అని అడిగాడు. ఇక్కడ సౌలును చూచి నేను అతన్ని తరమొచ్చా, నేను సౌలును చంపొచ్చా, నేను సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చా, నేను సౌలును ఎదిరించవచ్చా అనే మాట కూడా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించలేదండి సౌలు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి హృదయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎలాంటి వ్యక్తిత్వము కలిగిన వాడో దేవునితో చెప్పుకునేవాడు. హల్లెలూయా. ఈరోజు మనుషుల యొద్దకు వెళితే గనక దావీదు భవిష్యత్తు మారిపోయి ఉండేదండి. దావీదు భవిష్యత్తు పాడైపోయి ఉండేది. కానీ దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవునితో చెప్పుకున్నాడు. తనకు ప్రాణహాని ఉందని, ప్రభువా సౌలు నన్ను తరుముతున్నాడు, సౌలు జోలికి నేను పోను, ప్రభువా నువ్వు కార్యం చెయ్యి. హల్లెలూయా. నీ శత్రువులను అంతమొందించుటకు దేవుడు నీ పక్షంగా ఉండాలి అని నీవు అనుకుంటే, నీ యొక్క హృదయము చొప్పున, నీ యొక్క చిత్తము చొప్పున నీ శత్రువులకు నువ్వు శిక్ష విధించే కంటే నీ శత్రువుల నిమిత్తమై దేవుని ఎదుట ప్రార్థించి శత్రువులను సైతము నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఈ విధంగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటే, మారు మనసు పొందిన ఆ యొక్క సత్క్రియలు నువ్వు చేసినట్లయితే, హల్లెలూయా, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎన్నటికీ కూడా నువ్వు విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క మాట మన హృదయంలో పెట్టుకుని ఈరోజు, అవును ప్రభువా, నేను ద్వేషిస్తూ ఉన్నానే మన శత్రువుని, వారి నిమిత్తం ప్రార్థించలేకపోతున్నా, ప్రార్థించగలిగిన హృదయం కావాలయ్యా, వారిని మార్చుకోగలిగిన శక్తి నాకు కావాలి. హల్లెలూయా. నేను బలహీనురాలనే కావచ్చు, కానీ నా యందున్న నీవు మాత్రం బలవంతుడు కదా ప్రభా, నీతో నేను నడిచి వారిని జయించే శక్తిని నాకు ఇవ్వి ప్రభువా అని నేను ప్రార్థించగలిగితే, ఈరోజు ఏ శత్రువైనా కూడా నీ ఎదుట ఓడిపోవలసిందే. హల్లెలూయా. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవునికే ఘనత ప్రభావములు చెల్లిద్దాం. కాబట్టి నేటి దిన ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలను గమనిస్తూ వాటిని ఆచరించి మనందరము కూడా దీవెనలు పొందుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప ఘనమైన విజయాలు మనం సాధిద్దాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం, అందరి తలలు వంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీరు సెలవిచ్చినటువంటి మాట నేటి దిన ధ్యానాంశము, అయ్యా తండ్రి, నేను మిమ్మల్ని చూడాలంటే, మిమ్మల్ని కలుసుకోవాలంటే, మిమ్మల్ని ప్రభా తండ్రి మీ నుంచి మిమ్మల్ని అడగాలంటే, మీ నుంచి పొందుకోవాలంటే అయ్యా మాలో హృదయ శుద్ధి అవసరం. అయ్యా మా హృదయం కలవరపడనీయకుండా అయ్యా నీ వైపు చూస్తూ నువ్వు చెప్పిన మాటను మా జీవితంలో ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటే మా జీవితాల్లో నువ్వు చేసే మేలులు ఎన్నో ఎన్నో ఎన్నో. మా శత్రువుల ఎదుటే భోజనం సిద్ధపరుస్తూ ఉన్నావు అన్నావు ప్రభా తండ్రి. నా కార్యమును మీరు నెరవేర్చి ప్రతి శత్రు భీతి నుంచి కూడా మమ్మల్ని విడిపించి నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి అయ్యా తండ్రి నాయన యేసయ్య నీ బిడ్డలకు గొప్ప విడుదల దయచేసి దావీదుకు తండ్రి నేను అనుగ్రహించినటువంటి గొప్ప ఘన విజయం మరి నాకును మాకును సాతాను సంబంధమైన క్రియలన్నీ కూడా ప్రభా వ్యతిరేకించి ప్రభా తండ్రి నాయన మా యొక్క ప్రయాణాన్ని ఆటంకపరిచే దుష్టాత్మలను దురాత్మలను ప్రభు యేసు నామములో దూరపరిచి మీరు మహిమ పొంది మాకు గొప్ప ఘన విజయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.